గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లేటెస్ట్ డీటెయిల్స్ తో ప్రభాకర్, ఏంటి సిచ్యువేషన్ గాంధీ భవన్ దగ్గర? రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిస్థితులు ఉద్రిక్తంగానే కనిపిస్తూ ఉన్నాయి. గాంధీ భవన్ దగ్గర సిచ్యువేషన్ ఏ రకంగా కంట్రోల్ చేస్తున్నారు పోలీసులు? ఎగ్జాక్ట్లీ కొద్దిసేపటి క్రితమే చూసాం మహిళా కాంగ్రెస్ నేతలు బీజేపీ ముట్టడికి బయలుదేరిన నేపథ్యంలో ఇక్కడ గాంధీ భవన్ ముందే అడ్డుకున్నారు. కొద్దిసేపటి క్రితమే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా గాంధీ భవన్కి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో బీజేపీ నిరసన ర్యాలీలో పాల్గొంటామని చెప్తున్నారు. ఒకసారి మనం నా వెనకాల నుంచి చూస్తే డెఫినెట్గా గాంధీ భవన్ అంతా కూడా మొత్తం క్రౌడ్తో నిండిపోయింది. పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి రెడీ అవుతున్నారు. బీజేపీ పార్టీ ఆఫీస్ను ముట్టడించడానికి రెడీ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డ నేపథ్యంలో జిల్లా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ 3 లేయర్స్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు. మొత్తం ఫోర్స్ అంతా కూడా ఇక్కడే డిప్లాయ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు బయటకి వెళ్లకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లను చేశారు. డీసీపీతో పాటుగా అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు అందరూ కూడా దాదాపుగా 200 నుంచి 300 మంది సిబ్బందితో ఇక్కడ ఫుల్ ప్రొటెక్షన్, పోలీస్ ప్రొటెక్షన్ అయితే ఏర్పాటు చేశారు. ఫోర్సెస్ అన్ని కూడా డిప్లాయ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే మహేష్ కుమార్ గౌడ్ చేరుకున్నారు. మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం గాంధీ భవన్లో ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ బయటకు రాగానే ర్యాలీ ప్రారంభమవుతుంది అని చెప్తున్నారు. అటు ఖైరతాబాద్ డీసీసీ నాయకులతో పాటుగా తెలంగాణకు సంబంధించిన జిల్లాలకు సంబంధించిన డీసీసీ నేతలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. జిల్లాలలో చాలా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మీరు ఎట్లా ర్యాలీ చేయబోతున్నారు? నిరసన తెలపడానికి ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల అనుమతి లభించే అవకాశం లేదు. ఏం చేయబోతున్నారు? ఈరోజు రాజీవ్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద నేషనల్ హెరాల్డ్ కేసు పెట్టేసి వారు చేస్తున్న అనేక ఇబ్బందులను గురి చేస్తున్నప్పుడు దేశ ప్రజలంతా గమనిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహించే స్థితిలో లేని ఈ సమయంలో ఈరోజు నిరసన కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పాల్గొని ఈనాడు కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. నిరసన చేయడం తప్పు కాదు, కాకపోతే అది నిరసన కాస్త అది తీవ్ర రూపం దాలుస్తుంది. అది దాడుల వైపు వెళ్తుంది. సో ఇప్పుడు ఎట్లా చూడబోతున్నారు? పిసిసి చీఫ్ కాసేపట్లో ర్యాలీ చేయబోతున్నారు. మీకు పర్మిషన్ లేదు అని పోలీసులు చెప్తున్నారు. ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అరాచకం చేసి దాడులు చేసే సంస్కృతి పార్టీకి లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు గాంధీ సిద్ధాంతమే మా సిద్ధాంతం. శాంతియుతంగా నిరసన తెలియజేయాలని ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న వారి మీద అవతల పార్టీ వాళ్ళు కానీ అవతల వ్యక్తులు కానీ రెచ్చగొట్టినప్పుడు తప్పని పరిస్థితుల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తిరగబడతారు. కానీ ఇది ఏనాడు కూడా ఆనాటి స్వాతంత్ర పోరాటం నుంచి ఈనాటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అలాంటి సంస్కృతి పార్టీకి లేదు. ఆ సంస్కృతి అంటూ ఉంటే బీజేపీకి ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా గాంధీ భవన్ నుంచి శాంతియుతంగా మేము ర్యాలీని నిర్వహించబోతా ఉన్నాం. మాకు పర్మిషన్ ఉన్నా లేకపోయినా మా ర్యాలీని సక్సెస్ చేయడానికి మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మేమంతా సిద్ధంగా ఉన్నాం. కొద్దిసేపట్లో ఆ కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. రైట్, పిసిసి చీఫ్ అయితే గాంధీ భవన్కి చేరుకున్నారు. డీసీసీకి సంబంధించిన డీసీసీ ప్రెసిడెంట్లు అట్లాగే మిగతా నాయకులు కూడా గాంధీ భవన్కి చేరుకున్నారు. జిల్లాలలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అది హింసకు దారితీసింది. కొన్ని చోట్ల దాడులకు కూడా దిగారు. మనతో పాటు ప్రస్తుతం ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ ఉన్నారు. ఏం చెప్తారు? ఎట్లా చాలా చోట్ల బీజేపీ కాంగ్రెస్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు బయలుదేరితే పర్మిషన్ లేదని పోలీసులు చెప్తున్నారు. ఏం చెప్తారు? ర్యాలీ జరుగుతుందా? ఖచ్చితంగా ర్యాలీ జరుగుతుందండి. ఈరోజు 12 సంవత్సరాల అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా భారతదేశ స్వాతంత్రంలో ఎటువంటి పాత్ర లేని బీజేపీ ఈ దేశం కోసం అనేక త్యాగాలు చేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి పత్రిక నేషనల్ హెరాల్డ్ దాని మీద బురద జల్లాలని రాహుల్ గాంధీ గారు 10 సంవత్సరాల నుంచి బీజేపీ తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద అలుపెరగని పోరాటం చేస్తున్నారు. వారిని భయపెట్టాలి, ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఫేక్ మనీ లాండరింగ్ కేసు ఈడీ ద్వారా బీజేపీ నాయకుడే కేసు వేసిండు. అది ప్రజలకు కూడా తెలుసు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ప్రూఫ్లు కూడా సేకరించలేకపోయినారు. నిన్న ఢిల్లీ హైకోర్టు కూడా ముట్టికాయ వేసింది. దీంతోనే వీళ్ళు ఆగుతారని చెప్పి మేము అనుకుంటలేము. ఇంకా ముందు కూడా కేసులు పెడతారు. ఇప్పుడు మీ ర్యాలీకి పర్మిషన్ లేదు అని పోలీసులు చెప్తున్నారు. బీజేపీ ఆఫీస్ ముట్టడికి పర్మిషన్ లేదు అని చెప్తున్నారు. ఏం చెప్తారు? ప్రజలకి వాస్తవాలు చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమైనా పోతుంది. 12 సంవత్సరాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అసలు ఎక్కడ కూడా కరప్షన్ జరగని దగ్గర మనీ లాండరింగ్ పేరిట ప్రజలను తప్పుదోవ పట్టించిండ్రు. ఆ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా వారిని చైతన్యపరచడానికి బీజేపీకి బుద్ధి చెప్పడానికి ఈరోజు కార్యక్రమం తీసుకున్నాము. ఎవరు అడ్డుకున్నా కానీ ఖచ్చితంగా బీజేపీకి బుద్ధి చెప్పి తీరుతాం. అయితే ఇది నేషనల్ హెరాల్డ్ కేసులో
నిన్న వచ్చిన తీర్పు నేపథ్యంలో తలపెట్టిన ర్యాలీ. గతంలో మనం చూసాం చాలాసార్లు ఈడీ ఆఫీస్ ముందు ధర్నాలో, లేకపోతే మిగతా చోట్ల ప్రభుత్వ సంస్థల ముందు ధర్నాలో చూసాం. కాకపోతే ఇప్పుడు ఒక పార్టీ ముందు ఆందోళనకి ఏఐసిసి పిలుపునిచ్చిన నేపథ్యంలో అది ప్రతి చోట కూడా, ప్రతి జిల్లాలో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులకైతే దారి తీసింది. ప్రతి చోట కూడా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. వరంగల్ లాంటి జిల్లాలో కర్రలతో కొట్టుకున్న నేపథ్యాన్ని కూడా ఇప్పుడు పిసిసి చీఫ్ కూడా దానిపైన మానిటరింగ్ చేస్తున్నారు. జిల్లాలకు సంబంధించి ఎలా జరుగుతున్నాయి ఆందోళన కార్యక్రమాలు అనే దానిపైన పిసిసి చీఫ్ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే అటు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావును కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. సో ఇప్పుడు కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి ర్యాలీ ప్రారంభం కాబోతుంది. సో పోలీసులు అయితే అనుమతి లేదు, అడ్డుకుంటామని చెప్తున్న నేపథ్యంలో ఎలా ఉండబోతున్న పరిస్థితి అయితే చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో అది గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి అందిస్తున్న రిపోర్ట్. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ కి చేరుకున్నప్పటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. మరి కాసేపట్లోనే మహేష్ గౌడ్ ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీ తీస్తారని చెప్పి కార్యకర్తలు చెప్తూ ఉన్నారు. ర్యాలీ ఖచ్చితంగా కొనసాగుతుందని కూడా చెప్తూ ఉన్నారు. భారీ పోలీస్ బందోబస్తు మనకు కనిపిస్తోంది గాంధీ భవన్ దగ్గర. అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని డీసీసీ కార్యాలయాల దగ్గర మనకి గట్టి బందోబస్తే కనిపిస్తోంది. అదే హైదరాబాద్లో ప్రధానంగా గాంధీ భవన్ నుంచి మరి కాసేపట్లోనే మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇతర డీసీసీ ప్రెసిడెంట్స్ అందరూ కూడా గాంధీ భవన్కి చాలా మంది చేరుకున్నారు. వాళ్ళందరితో కలిసి కాంగ్రెస్ కార్యకర్తలు కథం తొక్కుతారు, ముందుకు కదులుతారు, బీజేపీ ఆఫీస్ని ముట్టడిస్తారని చెప్పి ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు కార్యకర్తలు. కానీ పోలీసులు మాత్రం ఇలాంటి ర్యాలీలకు పర్మిషన్ లేదు అని చెప్పి వాళ్ళని ఎక్కడికక్కడ నిలువరిస్తూ ఉన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఉద్రిక్తతల్ని చల్లార్చడానికి, సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తీసుకురావడానికి రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం ఒకరికొకరు ఎదురు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. అయినప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు మాత్రం తలెత్తుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల కర్రలతో దాడులు చేసుకున్నారు, కొన్ని చోట్ల కోడిగుడ్లు విసురుతూ ఉన్నారు, ఇంకొన్ని చోట్ల బాహాబాహీకి దిగుతున్నారు. పోలీసులతో నేరుగా వాళ్ళు వాగ్వాదానికి దిగుతూ ఉన్నారు. తాము శాంతియుతంగానే నిరసన చేపడుతున్నాము, అయినప్పటికీ ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటున్నారు అని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ముందు నుంచి తాము గాంధీ సిద్ధాంతాన్ని నమ్ముకున్నాము, శాంతియుతంగా మాత్రమే నిరసన వ్యక్తం చేస్తాము, కానీ లేనిపోని ఆరోపణలు చేసి లేనిపోని కేసుల్ని పెట్టి అక్రమంగా ఇరికించాలని ప్రయత్నిస్తే తాము ఊరుకునేదే లేదు, ఖచ్చితంగా తిరగబడతామంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు. అందుకే నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించి రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై అక్రమ కేసులు బనాయించి కావాలని ఇరికించాలని చూస్తున్నారు అంటూ వాళ్ళు ఆరోపిస్తూ అందుకు వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకి పిలుపునిచ్చారు. ఈ నిరసన ర్యాలీ ముందుకు కదలకుండా పోలీసులు నిలువరించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి.